హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల, గ్రూప్ 2 పరీక్ష వాయిదా కుదరదు అంటూ వచ్చినటువంటి ఈ రెండు ఆర్టికల్స్ని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. సో ఫస్ట్ గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల 15-16వ తేదీల్లో పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 1368 సెంటర్లు ఏర్పాట్లు చేసిన టీజీపీఎస్సీ అంటూ ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. సో ఇది మనకు విజయక్రాంతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి చూద్దాం. గ్రూప్ 2 పరీక్షల హాల్ టికెట్లను టీజీపీఎస్సీ సోమవారం వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ నెల 15-16వ తేదీల్లో 2 రోజుల పాటు గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లలో ఈ పరీక్షలు జరగనుండగా అందుకు ఏర్పాట్లను టీజీపీఎస్సీ పూర్తి చేసింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 28వ తేదీన గత ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా దాదాపు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు 1368 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. గ్రూప్ 2లో గతంలో 16 రకాల ఉద్యోగాలే ఉండగా కొత్తగా 6 కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా చేర్చిన కేటగిరీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఇంకా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇతర విభాగాలకు సంబంధించి, ఇంకా జిల్లా ప్రొబేషనరీ అధికారులు, ఇంకా సహాయ బీసీ సంక్షేమాధికారులు, సహాయ గిరిజన సంక్షేమాధికారులు, సహాయ సాంఘిక సంక్షేమాధికారుల పోస్టులు అనేవి ఉన్నాయి. వాస్తవంగా గ్రూప్ 2 పరీక్షలు ఆగస్టు 7 ఇంకా 8వ తేదీల్లో జరగాల్సి ఉన్నది. అయితే డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలకు మధ్య వారం వ్యవధి మాత్రమే ఉండడంతో అప్పట్లో నిరుద్యోగులు రోడ్డెక్కి పోస్టులను కూడా 2000కు పెంచాలని డిమాండ్ చేశారు. తలొగ్గిన రేవంత్ సర్కార్ పరీక్షలను డిసెంబర్కు వాయిదా వేసింది. ఇప్పుడు కూడా ఆర్ఆర్బీ గ్రూప్ 2 పరీక్షలు ఒకే తేదీల్లో ఉండడంతో గ్రూప్ 2 వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది అంటూ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ అయితే ఇచ్చారనమాట. 15వ తేదీ శనివారం, 15వ తేదీ డిసెంబర్ శనివారం ఈరోజు పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఇది మనకు ఉదయం 10 గంటల నుంచి 12:20 వరకు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, ఇది మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ 16వ తేదీ ఆదివారం రోజు పేపర్ 3 ఉంటుంది, ఎకానమీ అండ్ డెవలప్మెంట్, ఇది 10 గంటల నుంచి 12:20 వరకు ఉంటుంది. ఇంకా పేపర్ 4 వచ్చేసి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ, ఇది మనకు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. ఇక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు అంటూ కూడా ఇచ్చారు. ఉదయం సెషన్లో 9:30 గంటలకు, మధ్యాహ్నం సెషన్లో 2:30 గంటలకు పరీక్షా కేంద్రాల గేట్లు అనేవి మూసేస్తారు. సో వీటినైతే దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ప్రభుత్వం గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలి. సెల్ ఫోన్లు, ఇంకా బ్లూటూత్ వంటి వాటితో పరీక్షకు హాజరవ్వడం నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిని పోలీసులకు అప్పగించి చట్టం ప్రకారం శిక్షిస్తారు. మొదటి సెషన్ పరీక్షకు తీసుకెళ్లిన హాల్ టికెట్నే అభ్యర్థులు మిగతా 3 సెషన్లకు కూడా తీసుకెళ్లాలి. గడులను నింపడంలో పొరపాట్లు నివారణకు మోడల్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను టీజీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వికలాంగులు ఇంకా ఆన్లైన్లో స్క్రైబ్ ఆప్షన్ను ఎంచుకున్న వారికి టీజీపీఎస్సీ అధికారులే స్క్రైబ్ అంటే సహాయకులను కేటాయిస్తారనమాట. సో ఈ విధంగా అయితే వచ్చింది. అదేవిధంగా గ్రూప్ 2 పరీక్ష వాయిదా కుదరదు అంటూ కూడా రావడం అయితే జరిగింది. తేల్చి చెప్పిన హైకోర్టు అంటూ కూడా ఇచ్చారు విజయక్రాంతి పేపర్లో. దీని గురించి చూద్దాం. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసేందుకు ఉత్తర్వులు జారీ చేయబోమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకే రోజు గ్రూప్ 2 ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు ఉన్నందున గ్రూప్ 2 వాయిదా వేయాలి అంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసినటువంటి పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. ఈ నెల 15-16వ తేదీల్లో జరగనున్న గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసేందుకు వీలుగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ఆర్ జ్యోతి ఇంకా
వేరువేరు జిల్లాలకు చెందిన మొత్తం 23 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ పుల్లా కార్తీక్ సోమవారం విచారణ చేపట్టారు. ఇప్పటికే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరిగినందున ఏ విధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమని న్యాయమూర్తి వెల్లడించారు. గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ నవంబర్ 25వ తేదీన సర్వీస్ కమిషన్కు వినతి పత్రం అందజేసినప్పటికీ కూడా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది చెప్పారు. ఈ నెల 16వ తేదీన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 7,951 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించనుంది. అదే రోజు గ్రూప్ 2 రెండో పేపర్ పరీక్ష జరగనుందని చెప్పారు. పలువురు అభ్యర్థులు గ్రూప్ 2తో పాటు ఇంకా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలకు కూడా హాజరవుతున్నారని, అభ్యర్థులు 2 పరీక్షలను రాసేందుకు వీలుగా గ్రూప్ 2 పరీక్షలను వాయిదాకు ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. టీజీపీఎస్సీ న్యాయవాది వాదిస్తూ గ్రూప్ 2 పోస్టులు 783లకు గాను 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటికే ఎంతోమంది అభ్యర్థులు హాల్ టికెట్లను తీసుకున్నారని చెప్పారు. పరీక్ష నిర్వహణకు కేంద్రాలతో పాటు ఇన్విజిలేటర్లు, భద్రతా ఏర్పాటు జరిగాయని తెలిపారు. పరీక్షను వాయిదా వేయడం వల్ల అతి స్వల్ప సంఖ్యలో అభ్యర్థులకు ప్రయోజనం ఉండవచ్చునని, అయితే బహుళ సంఖ్యలో అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఏ విధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు పరీక్షల వాయిదాకు మధ్యంతర ఉత్తర్వుల జారీకి నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఫిబ్రవరి 6వ తేదీకు వాయిదా వేసిందంటే సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.